హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? దీనికి కూడా స్టోరీ ఉందండి. నేను హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళా అని చెప్పా కదా! సో, ట్రైన్ దిగిన సెకండ్ నుండి నా ఫేస్ మొత్తం ఆ వేడికి రెడ్డిష్‌గా అయిపోయింది. ఫుల్‌గా ఆ చెమటలకి నాకు ఏదోలా అయిపోయిందండి. మొత్తానికైతే ఇంటికొచ్చిన వెంటనే ఇంకా ఐస్ వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్‌లో అయితే కూలింగ్ రావట్లేదు. ఫ్రిడ్జ్ పాడైందని అయితే అమ్మ చెప్పింది. నాకింకా ఫుల్ చిరాకొచ్చింది. సరేలే కదా అని చెప్పి ఇంక రూమ్‌కెళ్తే అక్కడేమో ఏసీ కూడా సర్వీసింగ్ లేదంట. అంటే సర్వీసింగ్ చేయడం మర్చిపోయారు. సో, ఇంకా మెంటలొచ్చింది నాకింకా. సరే కదా అని సర్వీసింగ్ సెంటర్‌కి కాల్ చేస్తే వాళ్ళొచ్చి త్వరగా అయితే మొత్తానికి అదైతే చేసేశారు. ఇతను ఎంత తెలివైన అతనంటే మనకి మదర్ బోర్డ్ అయితే కంప్లైంట్ ఉందండి. అదైతే పెట్టేశారు. పెట్టిన తర్వాత బాగా అయిపోయిన తర్వాత కూడా అతను లేవకుండా అతనికి ఏదో ఒక ఛార్జింగ్ ఎక్కాలి. మన మదర్ బోర్డ్ నుండి సంథింగ్ అక్కడ కరెంట్ పాస్ అవుతుంది కదా! అక్కడ నుండి అతని థింగ్స్‌కి కరెంట్ ఎక్కించుకున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఏంటి అలా ఉండిపోయారు అయిపోయినా సరే అని చెప్పి. మనకి ఎంత కరెంట్ లాగుతది అలా అయితే. సో, ఇలా కూడా ఉంటారా అన్నట్టు నాకు అనిపించింది. సో, మొత్తానికి ఏసీ సర్వీసింగ్ ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అయిపోండి.